హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతాప్. మీరు చూస్తున్నారు ప్రతాప్ డెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఈరోజు నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి 6 ఫీట్ మోనో బోర్డ్ అంట. చూడండి, 1 2 3 4 5 6 మాస్ఫెట్లు అయితే మనకి బోర్డులో చూడడానికి అయితే కనిపిస్తున్నాయి. మనం దీని బాక్స్ విషయానికి వచ్చుకుంటే, మన బాక్స్ మీద కొన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని కంపెనీ వచ్చేసి రవి ఆడియోస్ 6 ఫీట్ మోనో యాంప్ అని మెన్షన్ చేశారు. దీని రికమెండెడ్ వోల్టేజ్ వచ్చేసి డీసీ వోల్టేజ్ 40 to 50 వోల్ట్స్ అయితే వేసుకోవచ్చు అంట. సో 40 నుంచి 50 దాకా మీరు యూజ్ చేసుకోవచ్చు. అది రికమెండెడ్ యాంపియర్స్ వచ్చి 8 యాంపియర్స్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇది డ్యూయల్ సప్లై మీద అయితే రన్ అయ్యింది. అంటే ఒకవేళ మీరు 40 వోల్ట్స్ మీద రన్ చేద్దాం అనుకుంటే ఈ బోర్డుకి 40 అయితే వేసుకోవాలి, 50 అనుకుంటే 50 అయితే వేసుకోవాలి. సో వీటి గురించి క్లారిటీ ఏంటంటే కావాలంటే మన వీడియో అయితే చూడవచ్చు. మీరు బ్రిడ్జ్ రెక్టిఫైర్ కనెక్షన్ల గురించి వాటిలో అయితే మీకు డ్యూయల్ సప్లై తయారు చేయడం అయితే ఉండిద్ది. దీని మోడల్ నెంబర్ వచ్చేసి రవి 005 అని ఉంది. నీ బాక్స్ని పక్క పెట్టేస్తే మనం బోర్డు విషయానికి అయితే వద్దాం. ఇక్కడ మొత్తం 6 మాస్ఫెట్లు అయితే వాడారు. మరి వీటి కంపెనీ అయితే కవర్ చేశారనమాట, చూడడానికి అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రవి 005 మోడల్ నెంబర్ సబ్బోఫర్ యాంప్ అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి దేంట్లో కనెక్షన్లు అయితే ఎక్కువ ఉండవు అనమాట, మోనో బోర్డు కాబట్టి. ఇక్కడ మోనో బోర్డు కాబట్టి సింగిల్గా మనకి అవుట్పుట్ స్పీకర్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక పోర్ట్ అయితే ఇచ్చారు. మనకి ప్లస్ మైనస్ చూసి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు ఈ పిన్నులకి. నెక్స్ట్ వచ్చేసి దీనికి సప్లై ఇవ్వడానికి గ్రౌండ్ దగ్గర 0 వోల్ట్స్ కనెక్ట్ చేయాలి, ప్లస్ వోల్ట్ దగ్గర +40, మైనస్ వోల్ట్ దగ్గర -40. సో మీరు 40 యూజ్ చేస్తే 40, 50 యూజ్ చేస్తే 50 అయితే కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బోర్డుకి ఆడియో ఇన్పుట్ ఇవ్వడానికి ఇక్కడ 2 పిన్నులు అయితే ఇచ్చాడు. మోనో బోర్డు కాబట్టి 2 పిన్నులే ఉంటాయి. దీంట్లో మీరు రైట్ సైడ్ వచ్చి ప్లస్ ఉంది, లెఫ్ట్ సైడ్ వచ్చి నెగిటివ్ ఉంది. సో మీరు కొన్న బోర్డుకి ఎటు ఉందో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే మీకు హమ్మింగ్ అయితే వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి 5 వాట్ రెసిస్టర్లు అయితే ప్రొవైడ్ చేశాడు, హెవీ బోర్డు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్సిస్టర్లు కూడా పెద్ద యూజ్ చేశాడు, కానీ ఇక్కడ కెపాసిటర్లు వచ్చేసి నార్మల్ యూజ్ చేశాడు. సో మన క్వాలిటీ అంత బాగా రాకపోవచ్చు, మన హమ్మింగ్లు అలాంటివి అయితే వచ్చే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ దీంట్లో ఇంకో మంచి విషయం ఏంటంటే, దీంట్లో మనకి మహారాజా బోర్డులో ప్రొవైడ్ చేసినట్టు హీట్ సింక్ అయితే హెవీగా అయితే ఉందన్నమాట. చూడండి, మనకి ఇది డిజైన్ కూడా మహారాజా సేమ్ కాపీ డిజైన్ అనమాట. మీకు ఎక్కువ ప్లేస్ తీసుకోదు క్యాబినెట్లో బిగించుకోవడానికి, ఎక్కడైనా ఫిట్ అయిపోయింది అనమాట తక్కువ ప్లేస్లోనే. మీకు చిన్న క్యాబినెట్ అయినా మీకు ఈజీగా ఫిట్ అయ్యిద్ది బోర్డు. మీరు కొంచెం తక్కువ కాస్ట్లో రావాలి, అదే కొంచెం కాస్ట్ తక్కువ రావాలి, కొంచెం క్వాలిటీ తక్కువ అయినా పర్వాలేదు అనుకుంటే ఈ బోర్డులో అయితే తీసుకోవచ్చు. బడ్జెట్ తక్కువ ఉన్నవాళ్ళు, కాదు మాకు క్వాలిటీయే మ్యాటర్స్, మాకు డబ్బులతో మ్యాటర్ లేదనుకుంటే, డబ్బులు సమస్య లేదనుకుంటే మాత్రం మీరు కళ్ళు మూసుకుని మహారాజా కానీ కుమార్ ఆడియోస్ కానీ తీసుకోవచ్చు. మహారాజా అయితే బెటరు, మీకు అవుట్పుట్ అనేది బాగా వచ్చింది అనమాట మహారాజాలో. సో దీంట్లో కూడా అంత తక్కువేం కాదు, కాకపోతే మీరు తక్కువలో కావాలనుకుంటే ఈ బోర్డులో అయితే తీసుకోండి. ఎక్కువ డబ్బులు పెట్టలేము అన్న వాళ్ళు, కానీ మేము ఎంతైనా పెడతాం అనుకున్న వాళ్ళు మాత్రం మహారాజాలోకి వెళ్ళిపోండి, మీకు అన్ని క్వాలిటీ అయితే తగ్గేది లేదు ఎక్కడ. సో దీంట్లో వచ్చేసి మనకి ఇది వచ్చేసి సబ్బోఫర్ యాంప్ అనమాట. మనకి ఫిల్టర్స్ వచ్చేసి ఇన్బుల్ట్గా ఉంటాయి, మీరు బయట కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక ఫిల్టర్ బోర్డు సబ్బోఫర్కి. ఇక్కడ వచ్చేసి ఇది 500 వాట్స్ పీక్ పవర్ అయితే ఇచ్చింది. చూసారు కదా, ఇలా అయితే ఉంది దీని ఓవర్వ్యూ. సో మీకు ఏమన్నా బోర్డులు కావాలన్నా సో కింద మన వాట్సాప్ నెంబర్ అయితే డిస్ప్లే అయ్యిద్ది, లేకపోతే కింద మన డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ ఇస్తాం. సో దాన్ని అయితే మీ ఫోన్లో ఫీడ్ చేసుకుని మీరు అక్కడి నుంచి అయితే మన ఉన్నాయన్ని బోర్డులు ఏమేమి ఉన్నాయో అక్కడ డిస్ప్లే అవుతాయి, అక్కడి నుంచి అయితే మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది ఎవరికైతే మీకు ఎలక్ట్రానిక్ మార్కెట్స్ అవైలబిలిటీ దగ్గరలో ఉండవో, ఎక్కువ దూరం వెళ్ళాల్సి వస్తుందో వాళ్ళకైతే ఉపయోగపడుద్ది అనమాట. సో మీరైతే ఇక్కడి నుంచి అయితే కొనుక్కోవచ్చు. ఇంకా ఇంతే ఈ వీడియో. మళ్ళీ దీంట్లో వచ్చేసి మనకి హీటింగ్ విషయం అనేది అయితే అసలు లేదనమాట, నేను గమనించింది అది. ఇది ఇక్కడ మనకి 40 వోల్ట్స్ యూజ్ చేయమన్నాడు, కానీ నేను 30 యూజ్ చేసినా కానీ నాకు బాగానే ఉంది అవుట్పుట్. 40 యూజ్ చేస్తే ఇంకా బెటర్ రావచ్చు, 40 50. నేను వచ్చేసి 15 amps ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేశాను టొరాయిడోలో. హీటింగ్ విషయాలు అయితే చాలా తక్కువ అనమాట దీంట్లో. సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, మీకు డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వస్తాయి కాబట్టి మీరు ఏం మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.